హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఎంకేఎస్. ఈరోజు నేను కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా? మిక్స్ వెజిటబుల్ కర్రీ. దానికి ఏ పదార్థాలు కావాలి, ఎలా చేసుకోవాలన్నది నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ముందుగా నేను ఒక దోసకాయ చెక్కు తీసి చేదు లేకుండా ముక్కలు కట్ చేసుకున్నాను. 1/2 కేజీ చిక్కుడుకాయలు చక్కగా తుంచేసి కడిగి పక్కన పెట్టుకున్నాను. ఒక 1/2 టమాటాలు కూడా తీసుకున్నాను. ఈ 3 కలిపి నేను ఇప్పుడు కర్రీ చేసుకుంటున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి, అందులో కావాల్సిన పదార్థాలు: 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం అల్లం, పచ్చిమిర్చి నేను తొక్కి పక్కన పెట్టుకున్నానండి. అది కూడా వేసుకుంటే కొంచెం స్పైసీగా బాగుంటుంది కర్రీ అనేది. దీనికి తగ్గ పోపు సామాను. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేసుకోవాలని చేసి చూపిస్తాను. ఇదిగోండి, ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కుక్కర్ పెట్టుకున్నాను. నేను అందులో ఆయిల్ వేసుకుంటున్నాను కర్రీ చేసుకోవటానికి. కొంచెం ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం పోపు సామాను వేసుకుంటున్నానండి. ఈ పోపు అంతా కొంచెం అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ గా వేగేంత వరకు వేయించుకోవాలి. ఒక చిటికెడు ఇంగు కూడా వేసుకున్నానండి, ఫ్లేవర్ బాగుంటుంది కర్రీస్ లోకి. కొద్దిగా వేసుకుంటే ఇంగు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి, నాకు పోపు వేగిపోయింది. ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. వేగే వరకు కొంచెం ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం వేగేంత వరకు ఒక 5 నిమిషాలు కలుపుతూ వేసుకోవాలి. నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ చక్కగా వేగిపోయింది. ఇవన్నీ అటు ఇటు కొంచెం బాగా వేసుకోవాలి మనం. ఇవన్నీ ఆనియన్స్ కొంచెం నాకు మగ్గిపోయినాయి. ఇప్పుడు నేను ఇందులో చిక్కుడుకాయలు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోనే దోసకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ అటు ఇటు అన్ని కలిసేటట్టు తిప్పుకొని ఒక 5 నిమిషాలు కూరగాయ ముక్కలన్నీ మగ్గేంత వరకు ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇందులో కొంచెం ఆనియన్స్ వేయడానికి వేసాను కదా, ఇప్పుడు కర్రీకి సరిపడా వేసుకున్నాను. మొత్తం టేబుల్ స్పూన్ ఉప్పు నేను వేసుకున్నాను. కారం కూడా వేస్తున్నానండి ఇందులోనే నేను కొంచెం అల్లం, పచ్చిమిర్చి పచ్చ దంచి వేసుకుంటున్నానండి. ఎక్కువ కారం కాకుండా ఈ ఫ్లేవర్ తో కర్రీ అనేది చాలా బాగుంటుంది కనుక నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే కనుక కుక్ చేసేసి పచ్చికారం వేసుకోండి, మీ ఇష్టం అది. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక 5 నిమిషాలు మనం మగ్గనివ్వాలి. ఆయిల్లో మగ్గితే ఆ కూర టేస్టే వేరండి. ఇప్పుడు నేను అన్ని వేసాను. మీకు ఉప్పు పడింది ఉడకదేమో, కారం పడింది ఉడకదేమో అనే డౌట్ ఏం అక్కర్లేదు. చక్కగా ఈ రోజుల్లో అన్ని కుక్కర్లో ఏది చేసినా చక్కగా ఉడికిపోతున్నాయి. మేము ట్రై చేసాం కనుక చెప్తున్నాం, మీరు ఇలా ట్రై చేసి ఒకసారి చూడండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు నేను ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. కర్రీ అంతా మనకి చక్కగా జ్యూసీగా చక్కగా గ్రేవీతో బాగుంటుంది. ఇలా వేసుకోవాలి. ఇందులోనే లాస్ట్ గా కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బ్యాలెన్స్ చేయటానికి ఒక చిటికెడు పంచదార వేస్తున్నానండి. నేను కూర మటుకు చాలా బాగుంటుంది టేస్ట్ గా. ఇదిగోండి, ఇప్పుడు నేను అన్ని వేసాను. ఉప్పు, కారం అన్ని సరి చూస్తున్నాను. నాకు అన్ని సరిపోయి కుక్కర్ యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి, కూర అంతా నాకు ప్రిపేర్ అయ్యేసరికి 10 నిమిషాలు టైం పట్టింది. అంతే అండి, ఎంతో సింపుల్ గా టేస్టీగా కర్రీ మనకి రెడీ అయిపోతుంది. కుక్కర్ లో ఇలా చేసుకుంటే ఏ కర్రీ అయినా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది భోజనంలోకి మనం మార్నింగ్ చేసుకుని ప్రతి ఈవినింగ్ చపాతీ, రోటీ అలాంటి వాటిలో చాలా బాగుంటుంది. వేరే కర్రీ చేయని అవసరం లేదు. ముందు ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి ఈ కర్రీ అంతా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూసారా చక్కగా జ్యూసీగా కర్రీ ఎంత బాగా వచ్చిందో. ఇవే కాదండి, ఇందులో కొంచెం క్యాలీఫ్లవర్, ఆలు అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, బఠానీ అలా. అది మన ఇష్టం. నేనైతే ఈ రోజైతే ఇలా చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు గార్నిష్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.